అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట చుడువా చేసుకుందాం. అటుకులతో చుడువా. అటుకులతో చుడువా ఎట్లా అంటే సన్న అటుకులు, దొడ్డ అటుకులు కాదు, సన్న అటుకులు తీసుకొని ఇలా బగోన్లో వేసుకొని గిన్నెలో వేసుకొని ఇలా వేపుకోవాలండి. కొంచెం కొంచెం సిమ్ మీద పెట్టి ఇలా వేపుకోవాలి. ఇలా నేను ఇలా వేపుకుంటున్నాను. ఇలా చిన్నగా కొంచెం కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత తాలింపు వేసి కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసుకున్నాం. నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. అట్లాగే ఎండుమిర్చి వేస్తున్నాం. ఎండుమిర్చి వేసి ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు వేసి ఇలా కలుపుదాం. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు పప్పు వేయాలి. ఇప్పుడు ఇందులో మనం పుట్నాలు కూడా వేసుకుంటాం. పుట్నాలు వేసుకున్నాం. అట్లాగే గుమ్మడి విత్తులు, ఈ గుమ్మడి విత్తులు ఆరోగ్యానికి మంచిది, ఇవి కూడా వేస్తున్నాను నేను. గుమ్మడి విత్తులు కూడా వేస్తున్నాను. అన్నీ కలిపి ఇలా అన్నీ కలుపుకొని వేయించుకొని ఆ అటుకులలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు ఒక చెంచా వేసాను. తర్వాత అటుకులలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పల్లీలు, పుట్నాలు, గుమ్మడి విత్తులు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ అన్నీ వేసి గుమ్మడి విత్తులు, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఎండుమిర్చి, అన్నీ కరివేపాకు అన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని బంద్ చేసుకుందాం. స్టవ్ని బంద్ చేసుకొని అటుకులలో వేసి కలుపుకుందాం. ఇంకా కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మనం ఇందులో ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాం. నేను ఇలా ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసి ఇందులో ఈ తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు ఇలా వేసుకుందాం. ఇలా తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కలిపి చుడువా రెడీ అవుతుంది. ఇలా మొత్తం కలుసుకోవాలి. కలిసిపోతే మనకు చుడువా రెడీ అయినట్టు. ఈ చుడువా ఆయిల్ లేదు కాబట్టి తింటే చాలా మంచిది. అదే మనము నూనెలో వేపినవి దొడ్డట్టుకులు అయితే కొంచెం ఆయిల్ ఉంటుంది. ఇది ఉట్టిగా వేపుకున్నాం కాబట్టి కాసేపు అయితే ఈ నూనె కూడా పోతుంది, పోయి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అటుకులను తాలింపు వేసి అటుకులను కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చుడువా రెడీ మనకు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. వాహా ఏమి రుచి, అమృతం కంటే మిన్నా అన్నట్టుంటే అటుకులు సాయంకాలం తిన్నా, ఎప్పుడు తిన్నా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.